శ్రీ గురుభ్యోన్నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారం. మ్మ్. గత విశ్లేషణలో మనం కణజాలాల సాగేగూడం గురించి తెలుసుకున్నాం కదా, అంటే కల్కేరియా ఫ్లోరికా గురించి. అవును, అది చాలా ఆసక్తికరమైన అంశం. కరెక్ట్. మరి ఈనాటి మన అధ్యయనంలో తదుపరి లవణం వైపు వెళ్దాం. అంటే ఒక దృఢమైన ఇల్లు కట్టాలంటే ఇటుకలు పేర్చితే సరిపోదు, వాటిని బంధించి ఉంచే సిమెంట్ ఖచ్చితంగా కావాలి కదా. ఖచ్చితంగా కావాలి. సరిగ్గా మన శరీరంలో కూడా ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం ఒక్కటే ఉంటే సరిపోదు. ఆహా, అంటే ఆ కాల్షియంను కణజాలంలో బంధించి ఉంచే ఒక అద్భుతమైన బయోలాజికల్ సిమెంట్ కావాలన్నమాట. అవునండి, మీరు చెప్పిన ఆ బయోలాజికల్ సిమెంట్ పేరే కాల్కేరియా ఫాస్ఫారికా. దీన్నే సాధారణంగా కాల్షియం ఫాస్ఫేట్ అని కూడా అంటారు. ఓహో, అంటే దీని ప్రాముఖ్యత ఏ స్థాయిలో ఉంటుందంటారు? క్లాసికల్ హోమియోపతిక్ సూత్రాల ప్రకారం ఇది శరీర నిర్మాణానికి మూలస్తంభం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది శరీరంలో ఎముకల నిర్మాణానికి, రక్తకణాల ఉత్పత్తికి మరియు నూతన కణజాల సృష్టికి ప్రాణాధారమైన లవణం. నూతన కణజాల సృష్టి. వావ్! అంటే ఇది కేవలం ఎముకలకే పరిమితం కాదన్నమాట. అవును, అస్సలు కాదు. డాక్టర్ షూజ్లర్ సిద్ధాంతాల ప్రకారం మన దేహంలో ఇది అత్యంత కీలకమైనది. అర్థమైంది. మరి ఈ లవణం శరీరంలో ఎక్కడెక్కడుంటుంది? దీని అసలు పనితీరు ఏమిటో వివరిస్తారా? ఇది ప్రధానంగా మన ఎముకలు, దంతాలలో ఉంటుంది. అంతేకాదు మన లాలాజలం అంటే సలైవా, అలాగే జీర్ణాశయ రసాలు, రక్త ప్లాజ్మాలో కూడా విస్తృతంగా ఉంటుంది. రక్తం ప్లాజ్మాలో కూడానా? అవును, ఇక్కడ మనం ఒక కీలకమైన రసాయన ప్రక్రియను అర్థం చేసుకోవాలి. మన శరీరంలో ఆల్బుమిన్ అనే ఒక ముఖ్యమైన ప్రోటీన్ ఉంటుంది కదా. అవును, ఆల్బుమిన్ గురించి విన్నాం. ఈ కల్కేరియా ఫాస్ఫోరికాకు ఆ ఆల్బుమిన్కు మధ్య ఒక ప్రత్యేకమైన రసాయన ఆకర్షణ అంటే అఫినిటీ ఉంటుంది. అఫినిటీ అంటే మీరిందాక నేను చెప్పిన ఇటుకలు, సిమెంట్ ఉదాహరణను దీనికి అన్వయించవచ్చా? ఆల్బుమిన్కు దీనికి సంబంధమేమిటి? ఖచ్చితంగా అన్వయించవచ్చు. ఇక్కడ మన ఎముకలను ఇటుకలు అనుకుంటే ఆల్బుమిన్ అనేది సిమెంట్ లాంటిది. అయితే ఆ సిమెంట్ దానంతట అది ఎముకలకు అతుక్కోదు. ఓ, అవును, మధ్యలో ఏదైనా మీడియేటర్ కావాలా? కరెక్ట్. కల్కేరియా ఫాస్ఫోరికా అనే ఇంజనీర్ ఆల్బుమిన్ను ఎముకల కణజాలంలోకి తీసుకువెళ్లి దాని యొక్క దృఢమైన సిమెంట్లాగా మార్చి ఎముకలను పటిష్టంగా నిర్మిస్తాడు. ఒక్క నిమిషం, ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. అంటే మన శరీరంలో ఈ లవణం లోపిస్తే ఆల్బ్యుమిన్ అంతా ఏమైపోతుంది? సెల్యులార్ స్థాయిలో అసలు ఏం జరుగుతుంది? డాక్టర్ షూస్లర్ సిద్ధాంతం సరిగ్గా ఇదే వివరిస్తుంది. శరీరంలో ఈ లవణం లోపించినప్పుడు ఆల్బుమిన్ను వాడుకునే సామర్థ్యం కణాలకు తగ్గిపోతుంది. అంటే ఆ ఆల్బ్యుమిన్ అంతా వృధా అయిపోతుందా? అవును, శరీరంలో ఎందుకు పనికిరాకుండా అంటే నాన్ ఫంక్షనల్గా పేరుకుపోతుంది. ప్రకృతి నియమం ప్రకారం శరీరంలో పేరుకుపోయిన ఏ వ్యర్థమైనా బయటకు పోవాలి కదా. ఖచ్చితంగా పోవాలి. అలా వాడుకోబడిన అదనపు ఆల్బుమిన్ చర్మరంధ్రాల ద్వారా బయటకు నెట్టబడుతుంది. వెయిట్, అంటే మీరు చెబుతున్నది వింటుంటే యవ్వనంలో వచ్చే మొటిమలు లేదా తామర లాంటి ఎగ్జీమా, చర్మవ్యాధులు కేవలం చర్మంపైన వచ్చే సమస్యలు కాదా? అక్షరాల కాదు. అంటే లోపల ఎముకలు ప్రోటీన్ను గ్రహించలేకపోవడం వల్ల వచ్చే ప్రతిచర్య అంటారా? ఇది చర్మ సమస్యల పట్ల మనకున్న దృక్పథాన్నే మార్చేస్తుంది కదా. అవునండి, చర్మంపైన వచ్చే ఎన్నో సమస్యలకు మూల కారణం లోపల కణజాలంలో జరిగే ఈ పోషకాహార లోపమే. అందుకే పైపూతలు వాడితే తాత్కాలికంగా తగ్గినట్లనిపించినా మళ్లీ వస్తాయి. కల్కేరియా ఫాస్తో ఆ లోపాన్ని సరిదిద్దినప్పుడే శాశ్వత నివారణ జరుగుతుంది. అద్భుతమైన విశ్లేషణ. మరి ఈ లవణం లోపించినప్పుడు మనం గమనించాల్సిన ప్రధాన లక్షణాలు అంటే ఆ కోర్ సిమ్టమ్స్ ఏముంటాయి? ప్రధానంగా 5 లక్షణాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది పిల్లల్లో ఎదుగుదల లోపం, అంటే నడక ఆలస్యమవడం, పళ్ళు ఆలస్యంగా రావడం. ఇక రెండవది కారణం లేకుండా విపరీతంగా బరువు తగ్గిపోవడం, సన్నబడిపోవడం. దీన్నే ఎమాసియేషన్ అంటారు. మూడవది రక్తహీనత లేదా ఎనీమియా. ఓహో, మరి నాలుగవ లక్షణం? శరీరంలో ఎక్కడ నుంచి స్రావాలు వచ్చినా, అది జలుబు కావచ్చు లేదా గాయం నుండి వచ్చే స్రావం కావచ్చు, అవి కోడిగుడ్డు తెల్లసోనలాగా అంటే ఆల్బుమినస్గా జిగటగా ఉంటాయి. వల్లనే అలా జిగటగా ఉంటాయన్నమాట. కరెక్ట్. ఇక ఐదవది చాలా ముఖ్యంగా పసిపిల్లల్లో తలపై మాడు అంటే ఫాంటనెల్స్ త్వరగా మూసుకుపోకపోవడం. ఈ మాడు మూసుకుపోకపోవడం గురించి కొంచెం వివరిస్తారా? అసలక్కడ ఏం జరుగుతుంది?
సాధారణంగా శిశువు పుట్టినప్పుడు మెదడు ఎదగడానికి వీలుగా తల పైభాగంలో పుర్రె ఎముకల మధ్య కొద్దిగా ఖాళీ ఉంటుంది. అదే మాడు. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు పెరిగి ఆ ఖాళీ మూసుకుపోవాలి. అవును, అందరూ పిల్లల్లో ఇది సహజంగా జరుగుతుంది కదా. కానీ కాల్కేరియా ఫాస్ లోపమున్న పిల్లల్లో ఎముకల నిర్మాణం నెమ్మదించడం వల్ల ఆ మాడు మూసుకుపోవడానికి చాలా నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది. అలాంటి స్థితిలో ఈ మందు ఆ ఎముకల వృద్ధిని వేగవంతం చేస్తుంది. అంటే ఇది కేవలం ఎముకలకే కాకుండా మొత్తం శరీర పోషణకు, ప్రాథమిక నిర్మాణానికి సంబంధించిందనమాట. 100% నిజం. మరిది వివిధ వయస్సుల వారిలో వివిధ వ్యవస్థల మీద ఎలా పనిచేస్తుందో ఆచరణాత్మకంగా విశ్లేషిద్దాం. మీరిందాక పసిపిల్లల గురించి చెప్పారు. వారిలో ఇంకేమైనా ఉపయోగాలున్నాయా? పసిపిల్లల్లో ఇది నిజంగా ప్రాణదాత. మాడు మూసుకుపోవడమే కాకుండా రికెట్స్ వ్యాధిలో, అంటే ఎముకలు మెత్తబడిపోయి కాళ్ళు వంకరలు పోయే పరిస్థితిలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పళ్ళు వచ్చే సమయంలో కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడతారు కదా. అవును, పళ్ళు చీల్చుకుని వచ్చే క్రమంలో పిల్లలు కడుపునొప్పి, ఆకుపచ్చని విరేచనాలతో తీవ్రంగా బాధపడుతుంటారు. ఈ లవణం జీర్ణవ్యవస్థపై పడే ఒత్తిడిని తగ్గించి పళ్ళు సాఫీగా వచ్చేలా చేస్తుంది. అలాగా. మరి వయసు పెరుగుతున్న పిల్లల్లో, అంటే స్కూల్కి వెళ్లే వయసులో, వారి సమస్యలు వేరుగా ఉంటాయి కదా. చదువుల ఒత్తిడి ఉంటుంది, అక్కడ దీని పాత్ర ఏమిటి? వేగంగా ఎదుగుతున్న వయసులో శరీరానికి విపరీతమైన పోషణ కావాలి. ఆ సమయంలో పోషణ సరిపోకపోతే బడికి వెళ్లే పిల్లల్లో మానసిక ఆందోళన, ఏకాగ్రత లోపించడం గమనిస్తాం. అంటే చదువుపై శ్రద్ధ పెట్టలేరన్నమాట. అవును, వారు పుస్తకం ముందు కూర్చున్న వెంటనే తలనొప్పి వస్తుంటుంది. ఎందుకంటే వారి మెదడు కణాలకు తగిన పోషణ అందదు. అలాంటి స్థితిలో కాల్కేరియా ఫాస్ వారి నరాలకు ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇక ఇక్కడ నుండి స్త్రీల ఆరోగ్యం వైపు వద్దాం. ఆడవారిలో కాల్షియం లోపం చాలా సహజం అంటారు కదా. గర్భధారణ, బాలింత దశలలో దీని ఉపయోగమేంటి? ముఖ్యంగా త్వరగా గర్భం దాల్చడం వల్ల తల్లి శరీరం పూర్తిగా క్షీణించిపోతుంది. రజస్వల అయ్యే వయసులో బాలికలకు వచ్చే తలనొప్పి, నెలసరి సమస్యల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. బాలింతల్లో పాలు పడకపోవడం లాంటి సమస్యలు కూడా ఉంటాయి కదా. కరెక్ట్గా అడిగారు. బాలింతల్లో పాలు ఒక్కోసారి ఉప్పగా, నీలిరంగులో మారిపోతాయి. పాలలో ఉండాల్సిన పోషకాలు లేకపోవడం వల్లే అలా జరుగుతుంది. దానివల్ల శిశువు పాలు తాగడు. ఆ స్థితిలో తల్లికి కాల్కేరియా ఫాస్ ఇస్తే పాలు మళ్లీ నాణ్యంగా మారతాయి. అద్భుతం. సరే, నాకు ఇక్కడొక పెద్ద సందేహముంది. ఎముకలకు, ఎదుగుదలకు ఇది పనిచేస్తుందని అర్థమైంది. కాని వృద్ధులలో ఇది నిరాశాపూరిత ఆలోచనలను తగ్గిస్తుందని విన్నాను. ఒక ఎముకల లవణానికి, మనిషి మూడ్కు అసలు సంబంధమేమిటి? చాలా లాజికల్ ప్రశ్న. వృద్ధాప్యంలో కేవలం ఎముకలే కాదు, చర్మం కింద ఉండే సూక్ష్మమైన నరాల కణజాలం కూడా క్షీణిస్తుంది. అంటే నర్వస్ టిష్యూ క్షీణిస్తోందన్నమాట. అవును, ఆ పోషణ లేనప్పుడు నరాలు వాతావరణ మార్పులకు విపరీతంగా స్పందిస్తాయి. దీనివల్లే వృద్ధుల్లో చర్మం పొడిబారి విపరీతమైన దురదలు, అంటే సెనైల్ ఇచింగ్ వస్తుంది. మరి డిప్రెషన్ సంగతేంటి? మెదడులోని నరాలకు పోషణ తగ్గడం వల్లే ఎప్పుడూ నిద్రమత్తు, తెలియని నిరాశ వస్తాయి. ఆ క్షీణించిన నరాలకు ఈ లవణం తిరిగి ప్రాణం పోస్తుంది. దాంతో వారి మూడ్ ఆటోమేటిక్గా మారుతుంది. వావ్! నరాల పోషణకు, ఆలోచనలకు ఇంత లోతైన సంబంధం ఉందన్నమాట. ఇక తల, కళ్ల గురించి మాట్లాడుకుందాం. తలనొప్పి గురించి ముందు ఏమైనా చెప్తారా? తలపై చల్లని అనుభూతి ఉండటం, కురుపులు రావటం, పసుపు పచ్చని స్రావాలతో కూడిన ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. క్లాసికల్ పుస్తకాల్లో కంటి సమస్యల గురించి చాలా వివరంగా చెప్పారు కదా. అమోరోసిస్, క్యాటరాక్ట్ లాంటి పెద్ద పదాలు వాడారు. కంటి లోపల ఈ లవణం ఎలా పనిచేస్తుంది? భయపడాల్సిన పనిలేదు. వీటి వెనుకున్న సైన్స్ చాలా సింపుల్. కంటిచూపు మందగించడాన్ని అమోరోసిస్ అంటారు. ఆప్టిక్ నర్వ్కు సరైన పోషణ అందనప్పుడు చూపు మందగిస్తుంది. ఈ మసగబారడమే క్యాటరాక్ట్. కంటి లెన్స్కు అసలు రక్తనాళాలుండవు కదా. అవును, అది ద్రవాల ద్వారా పోషణ గ్రహించాలి. కరెక్ట్. ఆ ద్రవాలలో కాల్కేరియా ఫాస్ లోపిస్తే లెన్సుకు పోషణ ఆగిపోయి శుక్లాలొస్తాయి. ప్రారంభ దశలో దీన్ని వాడితే ఆ పోషణ పునరుద్ధరించబడి శుక్లాలు కరిగిపోతాయి. అద్భుతం. మరి స్క్రోఫ్యూలస్ కెరటైటిస్ అంటే? పోషకాహార లోపమున్న పిల్లల్లో కార్నియా మీద అల్సర్లొస్తుంటాయి. ఈ లవణం ఆ అల్సర్లను మాన్పడమే కాకుండా ఇన్ఫెక్షన్ తగ్గాక కార్నియా మీద మిగిలిపోయే మచ్చలను కూడా కరిగించి చూపును స్పష్టం చేస్తుంది. గ్రేట్. కొందరు వెలుతురును అస్సలు చూడలేరు కదా, ఫోటోఫోబియా అంటారు.
దానికి కూడా ఇది పనిచేస్తుందా? ఖచ్చితంగా. గ్యాస్ లైట్ లేదా కృత్రిమ వెలుతురును చూడలేకపోవడం లాంటి తీవ్రమైన కంటి సమస్యలలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. చాలా స్పష్టంగా అర్థమైంది. మరి చెవులు, ముక్కు గురించి చెప్పండి. చెవి చుట్టూ ఉన్న ఎముకల్లో నొప్పి, చెవి బయటి భాగం చల్లగా అనిపించడం, అలాగే గ్రంథుల వాపు వల్ల వచ్చే చెవుడు సమస్యల్లో ఇది బాగా పనిచేస్తుంది. ఇక ముక్కు విషయానికొస్తే దీర్ఘకాలిక జలుబు, నాజల్ పాలిప్స్, ముక్కులో వాపు లాంటివి తగ్గుతాయి. నాజల్ పాలిప్స్ అంటే ముక్కులో కండ పెరగడం కదా? అవును, కల్కేరియా ఫాస్ ఆ ఎక్స్ట్రా గ్రోత్ను కరిగిస్తుంది. అలాగే నోరు, దంతాలకు సంబంధించి ఏమైనా ప్రత్యేకతలున్నాయా? పళ్ళు రాగానే పుచ్చిపోవడం, రాత్రిపూట పంటినొప్పి ఎక్కువవడం, నాలుక మొద్దుబారడం ఈ లవణలోపాన్ని సూచిస్తాయి. ఇప్పుడు జీర్ణ వ్యవస్థ గురించి విశ్లేషిద్దాం. ఇక్కడొక పెద్ద విరుద్ధమైన లక్షణం ఉన్నట్లుంది. రోగి విపరీతంగా ఆకలితో ఉంటాడు, కాని కొంచెం తిన్నా కడుపు నొప్పొస్తుంది. నాన్ ఎస్టిమ్యులేషన్ ఆఫ్ ఫుడ్ అంటారా దీన్ని? సరిగ్గా పట్టుకున్నారు. దీన్నొక ఫ్యాక్టరీతో పోల్చండి. ఫ్యాక్టరీకి ముడిసరుకు బాగానే వస్తోంది, కాని లోపల అసెంబ్లీ లైన్ పనిచేయడం లేదు. అంటే మన జీర్ణాశయ రసాలు పనిచేయట్లేదన్నమాట. రసాలలో కల్కేరియా ఫాస్ లోపించడం వల్ల ఆహారం జీర్ణమైన ఆ పోషకాలను రక్తంలోకి శోషించుకునే ప్రక్రియ జరగదు. అందుకే ఎంత తిన్నా కడుపు నొప్పొస్తుంది తప్ప ఒంటికి పట్టదు. చాలా చక్కటి పోలిక. అసిమిలేషన్ జరగకపోతే రక్తం కూడా సరిగా ఉత్పత్తి కాదు కదా? మరి శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యల్లో దీని పాత్ర ఏమిటి? శ్వాసకోశ వ్యవస్థలో తరచుగా నిట్టూర్పులు విడవడం, గొంతులో గరగర, పసుతు పచ్చని గట్టి కఫంతో కూడిన దగ్గు, పిల్లల్లో కోరింత దగ్గుకి ఇది మందు. ఇక గుండె విషయానికొస్తే రక్తహీనత వల్ల వచ్చే గుండె దడ అంటే పాల్పిటేషన్స్ని ఇది ఆపుతుంది. ఎర్ర రక్త కణాలు పెరిగితే ఆటోమేటిక్గా గుండెకు శ్రమ తగ్గుతుంది కదా? ఖచ్చితంగా. రక్తనాళాల విస్తరణను కూడా ఇది నివారిస్తుంది. మరి మూత్ర వ్యవస్థ మరియు పురుషుల సమస్యల గురించి చెప్పండి. వయస్సొచ్చిన పిల్లల్లో పక్కదడపడం లాంటివి ఉంటాయి కదా? అవును, మూత్రంలో ఫాస్ఫేట్ నిలువలు పోవడం వల్ల వయస్సు వచ్చినా నిద్రలో పక్కదడుపుతుంటారు. దానికిది మంచి మందు. అలాగే యువకుల్లో వీర్యస్ఖలనం, వృషణాలలో వాపు లాంటి సమస్యల మూలాలను ఇది సరిచేస్తుంది. ఇక ఎముకలు అనగానే మనకు గుర్తొచ్చేది ఫ్రాక్చర్స్. విరిగిన ఎముకలు అతుక్కోవడంలో ఈ లవణం చేసే మ్యాజిక్ ఏమిటి? ఎముక విరిగినప్పుడు క్యాలస్ ఫార్మేషన్ జరగక ఎముకలు ఎన్ని నెలలైనా అతుక్కోని పరిస్థితిలో కాల్కేరియా ఫాస్ లోపలికి వెళ్లి అద్భుతంగా ఆ ఎముకలు అతుక్కునేలా చేస్తుంది. అలాగే వాత నొప్పులు, చలి వాతావరణంలో నొప్పులు ఎక్కువ అవడం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. మరి చర్మవ్యాధుల గురించి ముందే చెప్పుకున్నాం కదా? వృద్ధుల్లో చర్మం దురద, పసుపు రంగు స్రావాలతో కూడిన తామర తగ్గుతాయని. అవునండి, చర్మ సమస్యలన్నింటికీ పోషకాహార లోపమే కారణం కాబట్టి ఇది వాటిని సమూలంగా నివారిస్తుంది. ఇన్ని వ్యవస్థల మీద పనిచేసే ఈ మందును ఖచ్చితంగా గుర్తించడానికి ఏవైనా కీ నోట్సున్నాయా? 3 ప్రధాన కీనోట్సున్నాయి. 1 నొప్పులు ఉన్న చోట చీమలు పాకినట్లు ఉండటం, 2 ఆ భాగం మొద్దుబారినట్లు అనిపించటం, 3 చల్లగా ఉండటం. వాతావరణ మార్పుల ప్రభావం ఏమైనా ఉంటుందా? చల్లటి గాలికి, తడి వాతావరణంలో సమస్యలు ఎక్కువ అవుతాయి. విశ్రాంతిగా పడుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇప్పటివరకు మనం లాజిక్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆచరణాత్మక ఉదాహరణలు అంటే క్లినికల్ కేసుల గురించి చెప్పండి. మనం విన్న ఈ సిద్ధాంతాలు రియల్ లైఫ్లో ఎలా పనిచేశాయి? ఖచ్చితంగా. ఒక అద్భుతమైన మాటెర్నల్ డోసింగ్ కేస్ గురించి చెబుతాను. ఒక తల్లికి మొదటి 2 పిల్లల సమయంలో పళ్ళు వచ్చేటప్పుడు పిల్లలు విరేచనాలతో చాలా ఇబ్బంది పడ్డారు. మరి మూడవసారి ఆ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు 5వ లేదా 6వ నెల నుండే ఈ లవణాన్ని ఆమెకు ఇవ్వడం ప్రారంభించారు. ఆ బిడ్డకు పళ్ళు వచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. వావ్! అంటే రాబోయే సమస్యను తల్లి కడుపులోనే సాల్వ్ చేశారన్నమాట. రెండవ ఉదాహరణ. రెండవ కేస్ విరిగిన ఎముకలు అతుక్కోవడం. ప్రమాదంలో ఒక వ్యక్తి ఎముక విరిగి క్యాలస్ ఏర్పడక ఎముక అతుక్కోని పరిస్థితిలో కల్కేరియా ఫాస్ఫారికా ఇవ్వడం ద్వారా అద్భుతంగా ఎముకలు అతుక్కున్నాయి. ఆ బోన్ సిమెంట్ లాజిక్ ఇక్కడ ఫాస్ట్గా పనిచేసిందన్నమాట. మూడవ కేసేంటి? ఇది యవ్వన దశలో ఉన్న ఒక బాలిక కేసు. వేగంగా ఎదుగుతున్న వయస్సులో రక్తహీనతతో బాధపడుతూ చదువుపై ఏకాగ్రత లోపించి తలనొప్పికి గురైంది. ఎదుగుదలకంతా ఖర్చయిపోయిందన్నమాట. కరెక్ట్. ఆమెకు ఈ లవణం ఇవ్వడం ద్వారా ఆమెలో ఎర్ర రక్త కణాలు వృద్ధి చెంది ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. చాలా స్పష్టంగా అర్థమైంది. సరే, మరి ఈ మందును ఏ పొటెన్సీలో వాడాలి అంటారు? దేనికి ఏది సూటబుల్? సాధారణంగా 3x, 6x,
12x, 30x మరియు 200x పొటెన్సీలలో వాడతారు. అయితే డాక్టర్ షూస్లర్ మరియు బోరికన్ డ్యూయి గారి అనుభవాల ప్రకారం 12x పొటెన్సీ అత్యంత అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. మోతాదు ఎలా ఉండాలి? వయసును బట్టి ఎలా ఇస్తారు? పసిపిల్లలకు 1 లేదా 2 మాత్రలు గోరువెచ్చని నీటిలో కరిగించి రోజుకు 2 సార్లు ఇవ్వాలి. పిల్లలకు 2 నుండి 3 మాత్రలు రోజుకు 3 సార్లు. పెద్దవారికి 4 మాత్రలు తీవ్రతను బట్టి రోజుకు 3 లేదా 4 సార్లు వాడాలి. మరి వృద్ధుల విషయానికొస్తే? వృద్ధులు 4 మాత్రలు రోజుకు 2 సార్లు. ముఖ్యంగా దురదలున్నప్పుడు తగిన మోతాదులో పునరావృతం చెయ్యాలి. తీసుకునే విధానమేమైనా ప్రత్యేకంగా ఉంటుందా? అలాగే పైపూతలకు కూడా దీన్ని వాడొచ్చా? మాత్రలను నేరుగా నాలుక కింద ఉంచుకొని చప్పరించాలి. పసిపిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో గోరువెచ్చని నీటిలో కరిగించి సిప్ బై సిప్ తాగించడం ఉత్తమం. ఇక పైపూతల విషయానికొస్తే ఇది ప్రధానంగా అంతర్గత నిర్మాణానికి సంబంధించింది కాబట్టి దీన్ని లోపలికి తీసుకోవడమే ప్రధానమైన విధానం. అర్థమైంది. మరి ఇతర లవణాలతో దీనికున్న సంబంధమేంటి? శరీరంలో కండరాల నొప్పులు, స్పాజమ్స్ ఉన్నప్పుడు మనం మాగ్నీషియా ఫాస్ వాడతాం. కానీ ఒక్కోసారి అది పనిచేయకపోతే అప్పుడు కల్కేరియా ఫాస్ఫారికా వాడితే తక్షణ ఉపశమనం కలుగుతుంది. నరాల బలహీనతలో కాలిఫాస్తో కలిపి వాడవచ్చు. హోమియోపతిక్ మందులలో కల్కేరియా కార్బు కూడా ఉంది కదా, ఆ రెండింటి మధ్య వ్యత్యాసమేమిటి? కల్కేరియా కార్బ్ రోగులు లావుగా ఉండి శరీరమంతా చెమటతో ఉంటారు. కాని కల్కేరియా ఫాస్ రోగులు సన్నగా ఉండి వాతావరణ మార్పులకు చాలా సున్నితంగా ఉంటారు. మిగతా మందులతో సమానాంతరంగా దీని వాడవచ్చా? ఖచ్చితంగా. నడుంనొప్పిలో రస్టాక్స్ వాడిన తర్వాత, అలాగే కీళ్లనొప్పులలో బ్రయోనియా వాడిన తర్వాత కల్కేరియా ఫాస్ఫారికా వాడటం వల్ల సంపూర్ణ నివారణ జరుగుతుంది. మరి దీనికున్న జాగ్రత్తలు, పరిమితులు ఏమిటి? అతిగా వాడొచ్చా? అస్సలు వాడకూడదు. దీర్ఘకాలిక సమస్యల్లో రోగి శరీరతత్వాన్ని ఖచ్చితంగా అంచనా వేసిన తర్వాతే వాడాలి. కేవలం ఎముకల నొప్పి కదా అని అకారణంగా అతిగా వాడకూడదు. మంచిది. ఇప్పుడు శ్రోతల తరపున కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. మొదటి ప్రశ్న, కల్కేరియా ఫాస్ఫారికా లోపిస్తే చర్మ వ్యాధులు ఎందుకొస్తాయి? ఇందాక మనం అనుకున్నట్లు శరీరంలో ఆల్బుమిన్ను వాడుకునే సామర్థ్యం తగ్గినప్పుడు ఆ అదనపు ఆల్బుమిన్ చర్మ రంధ్రాల ద్వారా బయటకు నెట్టివేయబడుతుంది. అదే చర్మవ్యాధులకు కారణం. రెండవ ప్రశ్న, రక్తహీనతకు ఫెర్రం ఫాస్ వాడతాం కదా, మరి కల్కేరియా ఫాస్ ఎప్పుడు వాడాలి? ఫెర్రం ఫాస్ రక్తంలో హిమోగ్లోబిన్ను పెంచుతుంది. కాని కల్కేరియా ఫాస్ అసలు కొత్త ఎర్ర రక్త కణాలను సృష్టిస్తుంది. ఇది మూల కారణాన్ని సరిచేస్తుంది. మూడవ ప్రశ్న, గర్భిణీ స్త్రీలు ఈ లవణాన్ని వాడవచ్చా? నిరభ్యంతరంగా వాడవచ్చు. ఇది గర్భధారణ సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది, సుఖప్రసవానికి ఎంతో సహాయపడుతుంది. నాలుగవ ప్రశ్న, వృద్ధులలో వచ్చే చర్మ దురదలకు ఇది ఎలా సహాయపడుతుంది? వృద్ధాప్యంలో నరాల కణజాలం క్షీణించడం వల్ల దురదలొస్తాయి. ఈ లవణం ఆ క్షీణించిన కణజాలానికి పునరుజ్జీవనమిచ్చి దురదను తగ్గిస్తుంది. ఆఖరి ప్రశ్న, రోగికి విపరీతమైన ఆకలి ఉన్నప్పటికీ ఎందుకు సన్నబడిపోతాడు? జీర్ణాశయ రసాలలో కాల్కేరియా ఫాస్ లోపించడం వల్ల తిన్న ఆహారం శరీరానికి పట్టదు. అందుకే ఎంత తిన్నా నీరసంగా ఉంటారు. మొత్తంగా ఈనాటి చర్చలోని ముఖ్యాంశాలను క్రోడీకరిస్తే ఇది కేవలం ఎముకలకే పరిమితమైన మందు కాదు, కణాల ఎదుగుదలకు, ఆల్బ్యుమిన్ నియంత్రణకు, ఎర్ర రక్త కణాల సృష్టికి ఇది మూలాధారం. అవునండి, ఇది నిజంగా అద్భుతమైన లవణం. ఎముకల నిర్మాణానికి కాల్కేరియా ఫాస్ ఎలా ఉపయోగపడుతుందో స్పష్టంగా తెలుసుకున్నాం. మరి శరీరంలో ఏర్పడే పుండ్లు, చీముపట్టే స్థితులను నివారించే గొప్ప రక్త శుద్ధికారకం గురించి తదుపరి అధ్యయనంలో తెలుసుకుందాం. అవును, ఆ లవణమే కాల్కేరియా సల్ఫ్యూరికా. దాని ప్రాముఖ్యతను తదుపరి అధ్యయనంలో మనం చర్చిద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవా.